అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిపిఎస్ అంతం ఏపీ సిపిఎస్ఏ పంతం సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మా రాష్ట్రంలో గత 6 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి సంఘం ఏపీ సిపిఎస్ఏ. మరి ఇటీవల మా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు 2 సంవత్సరాల ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తయిన సందర్భంగా వారందరూ కూడా నూతనంగా సిపిఎస్ ప్రాన్ నెంబర్ కోసం ఫ్రాన్ అప్లికేషన్ను ఎలా ఫిలప్ చేయాలనే అంశం మీద ఈరోజు ఏపీ సిపిఎస్ఏ సంఘం మేము అందరి ముందుకు రాబోతా ఉంది. అదేవిధంగా ఇది వివరించబోతా ఉన్నాం. ముందు ఏపీ సిపిఎస్ఏ గతంలో పోరాటాల ఫలితంగా ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ సాధించడం జరిగింది. అదేవిధంగా మరి పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్ కోసం ఏపీ సిపిఎస్ఏ పోరాటం చేస్తుంది. కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా విజయవాడలో డిసెంబర్ 10వ తారీఖున జరిగే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఏపీ సిపిఎస్ఏ సంఘం తరఫున మేము కోరుచూ ఉన్నాము. ప్రజెంటెడ్ బై గుర్రం మురళీమోహన్, ఏపీ సిపిఎస్ఏ స్టేట్ కోర్స్ అధికారిగా నేను పనిచేయుచున్నాను. నా సెల్ నెంబర్ 9493442748. మరి మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మరి స్టేట్లోని గ్రామ సచివాలయ ఉద్యోగులు సిపిఎస్ ప్రాన్ నెంబర్ కోసం ఏ అప్లికేషన్ ఫిల్ చేయాలి అనగా ముఖ్యమైన అప్లికేషన్ సిఎస్ఆర్ఎఫ్ న్యూ వర్షన్ అప్లికేషన్ 1.5 వెర్షన్ అనేది ఉండడం అనేది ఫిల్ చేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన యూట్యూబ్ దాంట్లో సంబంధించి డిస్క్రిప్షన్లో ఆ లింక్ను కూడా నేను పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానిలో మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దాంతో పాటుగా S5 ఫామ్ అనేది కూడా తప్పనిసరిగా మనం ఫిల్ చేయాలి. దాంతోపాటుగా S6 ఫామ్ను కూడా మనం తప్పనిసరిగా ఫిల్ చేసి మరి సెండ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అయితే మా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ మరి ఉద్యోగ ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా తప్పనిసరిగా 2 అడ్రస్లకు మనం పంపవచ్చు. అయితే వాటిలో మరి ఒకటి చూసినట్లయితే ఒక అడ్రస్ మనం చూసినట్లయితే అడ్రస్ 1 మనం చూసుకున్నట్లయితే ఇది విజయవాడలో ఉండడం అనేది జరిగింది. దీని అడ్రస్ ఏంటంటే టు ఇంటిగ్రేటెడ్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నెంబర్ 2913-29, ఫస్ట్ ఫ్లోర్, కాళేశ్వరరావు రోడ్, సూర్యాపేట, విజయవాడ 520002. ఈ అడ్రస్కు మరి పంపవచ్చు. పంపిన తర్వాత 15 రోజుల్లో మనకు ప్రాన్ నెంబర్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి 2 సెట్స్ అనేవి మనం పంపాలి. ట్రెజరీకి మాత్రం ఒక సెట్ను మాత్రం మనం ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అదేవిధంగా 2 అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే మరి విశాఖపట్నంలో ఉంది. అది అడ్రస్ ఒకసారి మనం చూసినట్లయితే టు కార్వే కన్సల్టెంట్స్ లిమిటెడ్ 47-14-5/1, ఫస్ట్ ఫ్లోర్, ఈశ్వర్ ప్యారడైజ్, ద్వారకా నగర్ మెయిన్ రోడ్, నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్, విశాఖపట్నం. ఈ అడ్రస్కు మనం కనుక పంపినట్లయితే ప్రాన్ నెంబర్ మనకు అలాట్మెంట్ అయ్యి అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎన్ఎక్జర్ S5 అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎన్ఎక్జర్ S6 and fourth one is bank passbook xerox and first page, and fifth one PRAN card and income tax as well as joining order copy. The sixth, we are new PRAN application, we are joining state government employee and government employee and also central government employee. We are must submit these 6 items. We are instruct how to fill new PRAN application. Here instructions: all star marked fields are mandatory and should be filled in English and black letters with blank ink. అంటే మనం న్యూ అప్లికేషన్ ఎప్పుడైనా ఫిలప్ చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా స్టార్ మార్క్ ఉన్నవి అందరూ కూడా తప్పనిసరిగా ఫిలప్ చేయాలి. అందులోనూ బ్లాక్ పెన్తో మాత్రమే ఫిలప్ చేయాలి. అదేవిధంగా బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్ మాత్రమే రాయాలి. అదేవిధంగా ఫాదర్స్ అండ్ నేమ్ అండ్ mother's name is mandatory. Father's name will be printed on PRAN card by default. In case mother's name is to be printed on PRAN card, please ensure tick mark. యాక్చువల్గా ఏంటంటే మన న్యూ ప్రాన్ కార్డ్ ఇష్యూ చేస్తూ ఉన్నప్పుడు ఫాదర్ నేమ్ మెన్షన్డ్ ఇన్ న్యూ ప్రాన్ కార్డ్. సో అన్లెస్ యూ హ్యావ్ నో ఫాదర్, ఆటోమేటికల్లీ మదర్ నేమ్ ఈజ్ ప్రింటెడ్ ఇన్ ప్రాన్ కార్డ్. కాబట్టి ఒకవేళ ఫాదర్ కనుక లేకపోయినట్లయితే అక్కడ మదర్ దగ్గర కాలం దగ్గర టిక్కు అనేది మెన్షన్ చేయాలి, టిక్ మార్క్. అదేవిధంగా ఈ ఫాదర్స్ నేమ్ అండ్ మదర్స్ నేమ్ హ్యాస్ మోర్ దాన్ 30 digits. The subscriber has to fill annexure to additional request details for the
సేమ్. ఒకవేళ ఈ నేమ్స్ అనేవి 30 డిజిట్స్ సంబంధించి ఏమైనా దాటినట్లయితే, బాక్సులు మించి దాటినట్లయితే అప్పుడు ఎనెక్జర్ 2 అనే దాన్ని వీఆర్ ఫిల్లింగ్ ఎనెక్జర్ 2. మరి అదేవిధంగా ఒకవేళ ఎంప్లాయీస్ స్పౌస్ అండ్ మ్యారీడ్ అయినట్లయితే తప్పనిసరిగా కంపల్సరిగా మ్యారేజ్ అయితే వైఫ్ నేమ్ అనేది రాయాలి. అదేవిధంగా మరి డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ సబ్స్క్రైబర్ ఈజ్ మ్యాండేటరీ అండ్ షుడ్ బి ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ డేట్ DDMMY, అంటే ఇక్కడ డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్. DOB షుడ్ బి సపోర్టెడ్ బై రిలివెంట్ డాక్యుమెంటరీ ప్రూఫ్. అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీని మరి ధృవీకరించేటువంటి పత్రాన్ని తప్పనిసరిగా ప్రతి ఎంప్లాయీ కూడా ఎవ్రీ ఎంప్లాయీ కంపల్సరిగా దీన్ని ఫిలప్ అనేది చేయాలి. దానికి సపోర్ట్ చేసేటువంటి డాక్యుమెంట్ని కూడా యాడ్ చేయాలి. అదేవిధంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. అంటే కంపల్సరిగా దానికి సంబంధిత ఫామ్ను జత చేయాలి. అదేవిధంగా మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రిక్వైర్డ్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ టు రిసీవ్ SMS అండ్ మెయిల్ అలర్ట్స్. మరి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ స్మాల్ మిస్టేక్, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫిలప్ ఆఫ్ న్యూ ప్లాన్ అప్లికేషన్ one number give, but the number not continue. Automatically యువర్ NPS అలర్ట్స్ అనేవి మనకి రాకుండా అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చేటువంటి సెల్ నెంబర్ని కంటిన్యూషన్గా ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా మెయిల్ అడ్రస్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆర్ మ్యాండేటరీ అండ్ షుడ్ బి సపోర్టెడ్ బై క్యాన్సల్డ్ చెక్. అంటే బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించిన వివరాలన్నీ కూడా తప్పనిసరిగా మనం అందచేయాలి. నో నీడ్ టు ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఐటమ్ 10. అంటే మొత్తం మనకి 16 ఐటమ్స్ అనేవి న్యూ ప్లాన్ అప్లికేషన్ ఉండటం జరుగుతుంది. కానీ దానిలో 10 ఆప్షన్ దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ దానికి సంబంధించి మనం ఫిలప్ చేయాల్సిన అవసరం అనేది లేదు. అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. బట్ నామినేషన్ డీటెయిల్స్ ఆర్ మానిటరీ ఇన్ కేస్ ఆఫ్ మోర్ దాన్ 1 నామినీ పర్సంటేజ్ షేర్ వాల్యూ ఫర్ ఆల్ ద నామినీ మస్ట్ బి స్పెసిఫైడ్ ఇన్ నంబర్ అండ్ ద సబ్స్క్రైబర్ షుడ్ ఫిల్ ఎనెక్జర్ 3 అడిషనల్ నామినేషన్ ఫర్ ద సేమ్. అంటే ఇక్కడ ఒకరికి కనుక నామినీగా మనకి మ్యాక్సిమం 3 మెంబర్స్ సంబంధించి పెట్టుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక 1 కన్నా కూడా ఒకవేళ ఫర్దర్గా కనుక 2 నామినీస్ కానీ లేదా 2 నామినీస్ యాడ్ చేయాలంటే తప్పనిసరిగా వీఆర్ ఫిలప్ ఇన్ ఎనెక్జర్ 3 అనేది మనందరం కూడా ఫిలప్ చేయాలన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే నో నీడ్ టు ఫిల్ డిక్లరేషన్ బై ఎంప్లాయర్ అండ్ కార్పొరేట్ ఐటమ్ 14. మనకి 14వ కాలంలో ఉన్నటువంటి దాన్ని మనం ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ దానికి సంబంధించి ప్రైవేట్ ఎంప్లాయీస్ సంబంధించి ఎవరైతే చేస్తారో సాఫ్ట్వేర్ వాళ్ళు మాత్రమే ఫిలప్ చేయాలి. వీఆర్ నాట్ ఫిలప్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా దీన్ని ఫిలప్ చేయాల్సిన అవసరం అనేది లేదు. హ్యాస్ దిస్ ఐటమ్ ఈజ్ అప్లికబుల్ టు కార్పొరేట్ సబ్స్క్రైబర్స్ ఓన్లీ. అదేవిధంగా ఇన్ కేస్ ద సబ్స్క్రైబర్ వాంట్స్ టు బి ద డీటెయిల్స్ ఆన్ పాన్ కార్డ్ హిందీ, ద సబ్స్క్రైబర్ షుడ్ ఫిల్ ఎనెక్జర్ 2 అడిషనల్ రిక్వెస్ట్ డీటెయిల్స్ ఫర్ ద సేమ్. ఒకవేళ ఎవరైనా కానీ ఎంప్లాయీ హిందీలో కనుక ఆ పాన్ కార్డ్ సమాచారాన్ని కావాలనిపిస్తే అలాంటి సందర్భంలో తప్పనిసరిగా ఎనెక్జర్ 2 అనే దాన్ని ఫిలప్ చేయాలి. ఇంగ్లీష్లో కావాల్సిన వాళ్ళు దీన్ని ఫిలప్ చేయాల్సిన అవసరం అనేది లేదు. డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ టు ద సబ్స్క్రైబర్ 16 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ అండ్ మంత్ ఫార్మెట్ అండ్ ఇయర్ ఫార్మెట్లో తప్పనిసరిగా మనము అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఎంప్లాయీ ఐడి PPN షుడ్ బి in 07 digit and should be verified by the treasurer officer PO before attaching the CSRF. అంటే ఇక్కడ మనకు తప్పనిసరిగా ఎంప్లాయీ ఐడి సంబంధించి PPN సంబంధించి మరి అక్కడ ట్రెజరీలో దీనికి సంబంధించి వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ షుడ్ ఓన్లీ బి విత్ ఇన్ ద బాక్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫామ్ అండ్ షుడ్ బి ఇన్ బ్లాక్ ఇంక్. అంటే సబ్స్క్రైబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సంబంధించి కేటాయించిన బాక్స్లోనే సిగ్నేచర్ అనే సంతకం అనేది చేయాలి. అబ్టైన్ LTA లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇన్ కేస్ ఆఫ్ ఇలిటరేట్ మేల్ సబ్స్క్రైబర్ అండ్ RTA రైట్ థంబ్ ఇంప్రెషన్ ఇన్ కేస్ ఆఫ్ లెటర్ ఇలిటరేట్ ఫీమేల్ సబ్స్క్రైబర్. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా కొంతమంది ప్లాన్ అప్లికేషన్ తీసుకుంటా ఉన్నప్పుడు న్యూ ప్లాన్కి అప్లై చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్లయితే వాళ్ళు చదువుకోలేకపోయినట్లయితే అంటే ఇలిటరేట్ అయినట్లయితే మేల్కి ఫీమేల్కి సంబంధించి ఏంటంటే మేల్ అయితే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి, అదే ఫీమేల్ అయితేనేమో రైట్ థంబ్ సంబంధించినటువంటి వేరుముద్ర అనేది వేయాలన్నమాట. ఎఫెక్ట్స్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఇన్ 3.5 centimeters ఇంటూ 2.5 centimeters సైజు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అది ప్రాన్ అప్లికేషన్ మీద మనం కొత్త దాన్ని ఫోటో అనేది యాడ్ చేయాలి. కామన్ సబ్స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫామ్ CSRF అనగా కామన్ సబ్స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫామ్ను
and NH3 should be attached by drawing and distribution officer, employer, and should be countersigned by treasury officer and concurrent. అంటే దీని మీద ఏంటంటే డిడిఓ సంతకం కంపల్సరీగా కావాలి. అదేవిధంగా మరలా సంబంధిత ట్రెజరీ మన సబ్ ట్రెజరీ ఎక్కడ లొకేషన్ సంబంధించి ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు కూడా దీన్ని తప్పనిసరిగా మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మన కవరింగ్ లెటర్ అనేది మీకు ఆల్రెడీ మేము మెన్షన్ చేయడం జరిగింది. కవరింగ్ లెటర్ అనేది ఎలా రాయాలి ఏంటి అనేది ఇక్కడ మనం ఒకసారి మనక డీటెయిల్గా చూసినట్లయితే ఒక మోడల్గా ఫిలప్ చేసిన అప్లికేషన్ న్యూ ఫిలప్ అప్లికేషన్స్ దానికి సంబంధించి మరి ఇక్కడ మీరు ఎండిఓ గారి ద్వారా నూతనంగా జూనియర్ అసిస్టెంట్ విధుల్లో చేరినటువంటి న్యూ ఎంప్లాయ్ ఎలా అప్లై చేసుకోవడం జరిగిందో ట్రెజరీకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక ఆర్సీ నెంబరు సంబంధిత కౌన్సిలర్లు సంబంధించినటువంటి ఏమూరులో జాబ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించి మరి ఎండిఓ గారు సైన్ చేసినటువంటివి మరి అదేవిధంగా దీనికి సంబంధించిన ఎన్క్లోజర్స్ అని మనం ఏమి యాడ్ చేసామో కూడా ఈ కింద అప్లికేషన్లో మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఎనెక్జర్ S5లో ఏంటంటే డేటు రిజిస్ట్రేషన్ డిడిఓ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మన సంబంధించిన ట్రెజరీలో మన సంబంధించిన డిడిఓకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు ఇక్కడ మెన్షన్ చేయాలి. డిడిఓ నేమ్ అండ్ డిసిగ్నేషన్ నేమ్ అనగా చంద్రశేఖరరావు గారు ఎంపీడీఓ ఏమూరు. మరి అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ 9 డిడిఓస్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా యాడ్ చేయాలి. ఎన్ని సెట్స్ అనేవి 1 సెట్స్ మరి 1 ఎంప్లాయీ సంబంధించి చేస్తున్నారు కాబట్టి కింద ఇక్కడ కౌంటర్ సైన్ ఇక్కడ డిడిఓ సిగ్నేచర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్టాంప్ అనేది కూడా కంపల్సరీగా ఈ సైడ్లో మెన్షన్ చేయాలి. అదేవిధంగా S6 ఫామ్స్ ఓన్లీ కౌంటర్ సైన్ ఇన్ STO. మరి అదేవిధంగా ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అదేవిధంగా PO రిజిస్ట్రేషన్ నెంబర్ PO కాంటాక్ట్ నెంబర్ అదేవిధంగా డేటు అదేవిధంగా మరి రిజిస్ట్రేషన్ సంబంధించిన నెంబర్ను కూడా ఆల్రెడీ ఇందాక చెప్పడం జరిగింది. డిడిఓ ఆఫీస్ అనేది MPDO MPP వేమూరు మండల ప్రజా పరిషత్ వేమూరు. నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ 3 సెట్స్. ప్రతి CPS ఎంప్లాయ్ ఆర్ NPS ఎంప్లాయ్ వీఆర్ సబ్మిటెడ్ ఇన్ 3 సెట్స్. మరి అదేవిధంగా ఇక్కడ ఈ చివర కౌంటర్ సైన్ ఇన్ ది లాస్ట్ ప్లేస్ కౌంటర్ సైన్ STO అండ్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఈజ్ మస్ట్ మానిటరీ. Here this is the latest version 1.5 version. Affects we are ticking state government employee automatically tick mark and also photo here must need also already I told you instructions సూచనలు మనం ముందుగానే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ here suppose so madam so Srimati married and first name here Venkateswaramma and second Peeta and also father's name Peeta Bujulu and mother's name Peeta Yesu Bhagya Lakshmi. We are only writing in capital letters in black ink unless our application is rejected. మనకు కంపల్సరీగా బ్లాక్ ఇంక్ తో మరి క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ఒకవేళ ఏంటంటే ఇక్కడ మరి డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి కంపల్సరీ ఇక్కడ 03/04/1981 సిటీ ఆఫ్ బర్త్ గుల్లమోద కంట్రీ ఆఫ్ బర్త్ ఇండియా. ఇక్కడ ఫీమేల్ కాబట్టి ఫీమేల్ సంబంధించి ఇక్కడ టిక్ చేయాలి. మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియన్ ఓకే మ్యారీడ్ స్పౌజ్ నా ఓకే. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా యూఐడీల పాత వర్షన్లో అయితే యూఐడి నెంబర్ అడగడం జరుగుతుంది కానీ బట్ న్యూ వర్షన్ నాట్ ఆస్క్ డెస్క్ టిక్ మార్క్ required. And also third proof of address details. Here difference correspondent address and permanent address. What is the difference between correspondent address and permanent address? What is the correspondent address means present office address and permanent address is our native village address and Aadhaar card. So we are ticking correspondent and permanent address. We are personal details you are printed on our PAN card. Correspondent address details example we are ticking registered office and government employee. Okay, here Mandal Praja Parishad, Tenali Road, Vemuru, Guntur district, pin code 52261, state Andhra Pradesh. Okay, this is type as is. This is we are fill up type pattern. And permanent address residential house 1215 by A and Mukteswarapuram and road Kottapalem and Nijampatnam Mandalam, Guntur district, pin code 52262 and Andhra Pradesh. Okay, we are next 5 contact details, very important.
Here cell number, my cell number here given 9493442748. Email ID also, my email ID here given, your email ID right here. Okay. Other details here, government sector, so government sector here tick, but income 5 to 10 lakhs here also tick. Okay, here subscriber bank details is 7. Savings account, our all employees accounts are only saving accounts, not current accounts. What is the difference between saving account and current account? Current account is used in ఓన్లీ బిజినెస్ మ్యాన్. కరెంట్ అకౌంట్ అనే దాన్ని వ్యాపారవేత్తలు ప్రతిరోజు లావాదేవీలు నిర్వహించడం జరుగుతుంది. సేవింగ్ అకౌంట్స్ అనేవి మాత్రం మన ఎంప్లాయీస్కి ఎక్కువ మందికి ఉండడం జరుగుతుంది. హియర్ అకౌంట్ నెంబర్ మెన్షన్, బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్ నేమ్ రేపల్లి బజార్ బ్రాంచ్, బ్రాంచ్ అడ్రస్ అపోజిట్ దానికి సంబంధించిన ఇక్కడ ఇవ్వడం జరిగింది. పిన్ నెంబర్ 52265, బ్యాంక్ MSCR కోడ్, IFSC కోడ్ ఆల్సో we are mentioned. After 8th column, subscribers nomination details. Here Varun Teja Naidu, son, relationship with nominee, son. Date of birth in case minor, so 22/12/2007. First name Nagamani and nominee guardians details Naidu. Okay. NPS optional details. You are not what a tier 1 and I would like to subscribe for tier 2 account also. Here no, we are not only, we are government employees are only in tier 1, not tier 2. Okay. I would like to PAN card printed in Hindi. No, we are already I say. So we are going to next slide. 10th member. We are not already, I told you instructions. The 5th column item is not we are fill up. Only tier 2 section వాళ్ళు మాత్రమే we are fill up the 10th section. Here LIC, SBI, UTI only private sector. Investment option active choice. Okay, you will go to next side. We are not need to already choose in government sector not available, so we are not fill up this application also. And 11th column here VS person, here belongs to your person ask here అంటే అమెరికాకు సంబంధించిన వ్యక్తిని అడగడం జరిగింది కాబట్టి నో అని మనం ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ సంబంధించి కంట్రీ ఏంటి ఇండియా, మరి ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడ పాన్ నెంబర్ కూడా ఆంధ్రప్రదేశ్, మరి దీనికి సంబంధించినటువంటి పాన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాస్ట్కి ఏంటంటే డేటు, అదేవిధంగా మేడం గారి యొక్క నేమ్ ఇక్కడ ఈ విధంగా సైన్ చేయాలి. ప్లేస్ వేమూరు, నేమ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ వెంకటేశ్వరమ్మ పీఠ. ఓకే, అదేవిధంగా 12th డిక్లరేషన్ ఆఫ్ సబ్స్క్రైబర్ అంటే మీ ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఫిల్అప్ చేసినంతా కూడా ఇస్ రైట్ అని చెప్పని ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేయాలి, ప్లేస్ వచ్చేసి వేమూరు అనేది మెన్షన్ చేయాలి. అదేవిధంగా మరి ఇక్కడ మనం చూసినట్లయితే 13th కాలం మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ స్టార్టింగ్ instructions I told you. Date of joining here must write 13/10/2019 and date of retirement 13/04/2041. Employee code number 0680335. Here group C employee cadre here asked group A, group B, group C, group D. So group C. Okay, office Mandal Praja Parishad, department Panchayat Raj, ministry, junior assistant, GDO registration number SG V017115A, and here basic pay 16,400, pay scale is 16,400 to 49,870. Name is mentioned P Venkateswaramma. Here signatured here MPDO and countersign guested DDO. Here STO sign here signature and stamp. Okay, a PPN means also ID number we are write, which means a permanent pension account number. So we are applied for that, so automatically we are write ID number also. Okay, declaration of employee corporate, we are not fill up this, we are not corporate employee, so not applicable to government employees. And declaration by the aggregate, this is not need to fill up government employees. And also here only fill up STO and NSDL, we are not fill up subscriber, new France subscriber employee. And also bank passbook along with bank passbook, this type of photograph or would have taken and automatically counter sign needed to subscriber or new employee. Okay,
and second one is a PAN card, income tax card. Here already అదేవిధంగా మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ కోసం మరి మనమందరం కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నటువంటి దాన్ని మరి ఏ విధంగా అయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్లో ఉందో అది మనందరం కూడా ఆ కాపీని మనందరం కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే పాన్ కార్డు మీద అది ప్రింట్అవుట్ చేసి రావడం అవుతుంది కాబట్టి మరి ఎస్ఎస్సిని బేస్ చేసుకుని ఇస్తే చాలా మంచిది. Third one and fourth one and last one. Suppose example, this type of card sent to the NSDL to treasury. Okay, we taken there. So here PRAN means permanent retirement account number. Here already I told you date of birth, my date of birth and my father's name. My name is Murli Mohan Gurram and permanent account number, a signature countersign here. Okay, thank you very much. Thank you. Come again. Abolish CPS, restore OPS, your AP CPSA. Thank you very much. Thank you to watching.